చంద్రశేఖర్ అన్న నేటికి అమరుడై సంవత్సరం గడుస్తుంది. ఈరోజు ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో ఆయన స్తూప ఆవిష్కరణకు రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వేలాది మందిగా తరలివెళ్లి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి చాలా కృషి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు రాయల చంద్రశేఖర్ అన్న తరఫున, అట్లాగే సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున విప్లవంగా తెలియజేస్తున్నాం. రాయల చంద్రశేఖర్ అన్న పార్టీ రీత్యా ఎక్కడ అవసరమైతే అక్కడ పార్టీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అడవి ప్రాంతంలోనైనా, మైదాన ప్రాంతంలోనైనా, పట్టణ ప్రాంతంలోనైనా ఎక్కడ కూడా ఆయన మాట ఇచ్చిన మాట తప్పకుండా విప్లవ ఉద్యమానికి ఆయన వెళ్ళలేని సేవలు అందించినటువంటి రాయల చంద్రశేఖర్ అనే రోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా భౌతికంగా అయినా దూరమైన ఆయన ఏ ఆశయ సాధన కొరకైతే పనిచేశాడో ఆ ఆశయ సాధనాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగస్వాములుగా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిరికొండ మండల కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. అంతేకాదు రాయల చంద్రశేఖర్ అన్న ఆ రోజు ఎమర్జెన్సీ ప్రాంతంలో అడవి బాట పట్టాలని చెప్పేసి ఆనాడున్న పార్టీ తీర్మానం చేస్తే తూచా తప్పకుండా వరంగల్ నుండి మహబూబాబాద్, ఖమ్మం వరకు అడవి ప్రాంతం ఏజెన్సీలో పూర్తిగా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రాణ త్యాగాలకైనా వెనకాడకుండా ప్రయత్నం చేసినటువంటి రాయల చంద్రశేఖర్ అన్న ఆ కుటుంబమే, రాయల చంద్రశేఖరే కాదు పూర్తి కుటుంబమే పార్టీకి పనిచేసినటువంటి రాయల కుటుంబం ఈరోజు ఆదర్శంగా నిలబడింది. ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని అందరు విప్లవ బాటలు పట్టి ఈ దేశ విముక్తి కొరకు, పీడిత ప్రజల విముక్తి కొరకు పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం.